ఈరోజు హుసేనప్ప కాలనీ మరియు బాబు జగజీవనరావు కాలనీ పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ కాలనీలోన మరి రోడ్డు లేక మరి డ్రైనేజీ సక్రమంగా లేక మా కాట్లోతి నీళ్ళల్లోన ఇక్కడ ఉండే దగ్గర 100 గృహాలు ఉంటాయి. ఈ గృహాల్లోన మరి నీళ్లు మా కాట్లోతి నీళ్లు ఉంటే కూడా మరి మున్సిపాలిటీ కమిషనర్ అయితేనేమి మరి స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు అయితేనేమి మరి ఈ కాలనీ వైపు చూడనట్ట మరి ఈ కాలనీలో మరి ఎందుకొరకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే మరి రాజకీయ కక్షాన్ని సాధింపేతోనే అనుకుంటాం దీన్ని. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు అయితేనేమి మరి రాజకీయ నాయకులు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి మరి ఈ కాలనీ వైపు దృష్టి సారించి ఈ కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇలాగ మౌలిక వసతులు కల్పించాలని సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీలో డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సత్యన్న. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంకు చివరి కాలనీ అయినటువంటి ఈ కాలనీలో పక్కనే ఒక వంక ఉంది. ఆ వంకకు అనేక రకాలుగా గలీజ్ నీళ్ళు రావడం వల్ల ఇప్పటికే అనారోగ్యం గురయ్యి ఇక్కడ విష జ్వరాలు వచ్చి అనేక రకాలుగా బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మరి శిల్ప హాస్పిటల్ నుంచి కూడా పట్టణంలో నుంచి కూడా గలీజ్ నీళ్ళు అనేక రకాలుగా నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. పక్కనే అట్లనే కోళ్ళ ఫారాలు కూడా ఉన్నాయి. ఆ కోళ్ళ ఫారాలో నీళ్లు కూడా ఈ వంకలో అనేక రకాలుగా పాడేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు వెంటనే ఈ న్యూ ఎస్సీ కాలనీలో మరి వాన వస్తే మరి అనేక రకాలుగా గుంతలమయమయ్యి ముసలి వాళ్ళు కానీ మరి ఇక్కడ వికలాంగులు కానీ తిరగడానికి కొన్ని ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి వెంటనే కమిషనర్ గారు అయితేనేమి స్థానిక ఎమ్మెల్యే జయనేశ్వరరెడ్డి గారు అయితేనేమి వెంటనే ఈ కాలనీ పైన స్పందించి అక్కడున్న రోడ్లు వసతులను ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణం చేయాలని కూడా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల కాలనీ వాసులను మరి తీసుకొచ్చి మరి మున్సిపాలిటీని ముట్టడిస్తామని కూడా కమిషనర్కి హెచ్చరిస్తున్నాం. వెంటనే మరమ్మతులు చేపట్టి అక్కడున్న కాలనీ వాసులకు మరి రోడ్లు నిర్మాణం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ, నా పేరు ఎస్ బాలరాజు, IFTU జిల్లా కార్యదర్శిని, ఎమ్మెగ్నూరు. 8వ వార్డు సంబంధించిన మరి గత వైసీపీ ప్రభుత్వం అయితేమే టీడీపీ ప్రభుత్వం అయితేమే సిసి రోడ్లు వేస్తామని కోట్లు బడ్జెట్ శాంక్షన్ అయినా ఇంతవరకైనా పట్టించుకున్న నాడు లేడు. మరి గతంలో చూస్తే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఓట్లు తన్నుకునేకోసారి కానీ ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు. అట్లా మరి ఇక్కడ పక్కలే దయచేసి పెద్ద వంక ఉంది. ఆ వంకలైనా మరి కోళ్ళు కోసే గలీజు నీళ్ళు కూడా వస్తుంది. ఆ నీళ్లు కూడా మరి ఇక్కడ ప్రజలకి దోమల గారికి జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెనూరు స్థానికంగా జయనేశ్వరరెడ్డి ఈ 8వ వార్డు సమస్యపై స్పందించాలని జయనేశ్వరరెడ్డికి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని తెలియజేస్తున్నాం. నా పేరు బాబు, IFT టౌన్ కార్యదర్శి ఎస్ బాబు. దయచేసి రోడ్లు వేయండి. దండిగా అవుతున్నాయి మాకు ఇండ్లకి వస్తున్నాయి పాములు అన్నీ. మున్సిపల్ కౌన్సిలర్కి కానీ అందరికీ వందనాలు సార్. వందనాలు సార్. మీరు దయచేసి మా ఇంట్లోకి వాన వచ్చింటే నీళ్ళు వస్తున్నవి, మాకు పాములు ఇంట్లోకి వస్తున్నవి, వాసిన కప్పులు పాములు ఇంట్లోకి ఎగుతున్నవి, అన్నం లేక కప్పులు పడుతున్నవి. మీరు దయచేసి ఈ రోడ్డుకు వచ్చిన వాళ్ళ చేపిస్తామంటారు. దాదాపు ఇన్నంతలైనా మాకు రోడ్ వేయలేదు, కానీ ఖచ్చితంగా ఈసారి మాకు రోడ్ వేయాలి సార్. మీరు రోడ్ వేస్తే మేము బతికిపోతున్నాము, లేకుంటే దోమలు అవి ఇవి వచ్చి అన్ని కొరికి చనిపోతున్నాము. మీరు ఖచ్చితంగా మా మీద దయ తెలిసి మాకు రోడ్డు వేపియండి సార్ దయచేసి. వచ్చిన కాలనీ వాసులకు పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయం ఏమంటే ఈరోజు నిన్న రాత్రి గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలను బట్టి మా కాలనీలో మోకాళ్ళ లోతు నీళ్ళు రావడం జరిగింది. ఇక్కడ వికలాంగులైతే వృద్ధులైతే చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మున్సిపల్ అధికారులు మరియు స్థానిక అధికారులు మాపై దాన్ని దయ ఉంచి మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడేమో ఇంటికి వచ్చి చేతులు దండాలు పెట్టి ఓట్లు ఆడుతున్నారు. అది బాగానే ఉన్నది, కానీ తర్వాత ఓట్లు వేసిన తర్వాత ఒక్క నాయకుడు కూడా ఇక్కడ తిరిగి చూడడం లేదు. మేము వీళ్ళ నాయకులను పట్టుకొని మేము ఇట్లా వీడియో చెప్పుకుంటున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం, కానీ ఏ నాయకుడు మా మీద దయ ఉంచి కాలనీలోకి తొంగి చూడడం లేదు. వస్తారు, రోడ్లు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అంటున్నారు, కానీ ఒక కరెంటు వసతి సరిగ్గా లేదు.
ఇక్కడ సరైనటువంటి రాత్రిపూట చీకటి ఎక్కువ ఉంటుంది, పాములు బెడద ఎక్కువ ఉండదు. కానీ ఎవరు ఏ నాయకుడు కూడా ముందుకొచ్చి మా బాధని వినే నాయకులు లేడు. దయచేసి మున్సిపల్ అధికారులు అయితేనేమి, స్థానిక అధికారులు అయితేనేమి మా మీద దయ ఉంచి మీరు దయచేసి ఈ రోడ్లు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ రోడ్లు శాంక్షన్ చేయాలని మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ పడుతున్న బాధలు మాకు తెలుసు. మీరు నాయకులు మీరు వస్తారు చూస్తారు సరే అంటున్నారు, అంతేగాని ఇక్కడున్న మాకు ఓట్ల టైంలో మాత్రం మీరు చేతులు జోడిస్తారు, దండాలు పెడతారు. ఆడి వరకు బాగానే ఉంది, ఓట్లు వేస్తాము. మేము ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరు కూడా మా మీద స్పందించే వాళ్ళు నాయకులు లేడు. దయచేసి ప్రతి ఒక్కరూ మా కాలనీ వాసుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క నాయకుడు దీనిపైన మీరు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా, ఈ రోడ్డు శాంక్షన్ చేయవలసిందిగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు నా పేరు బుజ్జన్న, కాలనీ నివాసి, న్యూఎస్సీ కాలనీ, జగజీవన్ రామ్ కాలనీ. ప్రతి ఒక్క నాయకులకి నా యొక్క నమస్కారాలు. అయ్యా, నేను 2 చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక వికలాంగుడు. మా ఏరియా పరిస్థితి చాలా రోజుల నుంచి అయితే చాలా కఠినంగా, చాలా ఘోరంగా అయితే ఉంది. ఎందుకంటే ఎవరికైతే అధికారులు చాలామంది వచ్చినారు పోయినారు, కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు. ఇలాంటి అన్నవాళ్ళు కూడా చాలామంది వచ్చినారు, కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఎవరు. కానీ ఇప్పుడైనా స్పందించాలని కాసి మళ్ళీ ఈ రోజు వర్షం నిన్న 3 రోజుల నుంచి, గత 3 రోజుల నుంచి వర్షం బాగా జరుగుతూనే ఉన్నది. తిరలాడడానికి అయితే చాలా ఘోరంగా ఇప్పుడైతే ప్రజెంట్కి నిలలానైతే నిలబడ్డాము. కాళ్ళు చక్కగా ఉన్న వాళ్ళైతే ఏదో ఒక రకం గోల పట్టుకుని అట్లా ఇట్లా వెళ్ళిపోతారు ఇంట్లోకి. కానీ మేము ఇంట్లోకి పోవాలంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఏమన్నా 20 ఇళ్ళు దాటాలా ఈ నెలల నుంచి దాటుకుంటా. దయచేసి గవర్నమెంట్ అధికారులు అయితేనేమి, ఎమ్మెల్యేలు గారు అయితేనేమి, వార్డు కౌన్సిలర్లు అయితేనేమి, చాలామంది దీనిపైన ఆల్రెడీ బడ్జెట్ వచ్చిందని ఇంతకుముందు కాలువలు వేసినప్పుడు చెప్పినారు. అయ్యా మీకు దయచేసి చెప్తాను కమిషనర్ గారు,